చేసేసుకోవాలి. అది ఓవర్ డ్రాఫ్ట్ అనేటువంటిది అట్లాగే ఉంటుంది. ఇక్కడ అంత ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాటి ఎవరు లోన్ అంతే. ఇప్పుడు కార్పొరేషన్లు వీటికి కూడా ఇప్పుడు లిమిట్ పెడుతున్నారు గ్యారంటీస్ అనే. అది నెక్స్ట్ ట్రిప్ కి వస్తుంది. దానికి కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు అనేది వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఒక వర్గం యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి రేపొద్దున అదే కలిసి వస్తుందా జగన్కి? అట్లేం లేదు. ఇప్పుడు బేసిక్ గా ఇప్పటి నుంచి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ కనుక ఇప్పుడు వాళ్ళ మెయిన్ వింగే నాశనం చేస్తుంది. మళ్ళీ రాధాకృష్ణ ఏం రాస్తున్నాడు పద్దాక, మోడీనే అమిత్ షానే పిలిపించాడు, ఫోన్ చేశాడు, వాళ్లే ఎన్డీఏలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఇది బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి మండుతుంది. వాళ్ళు రివర్స్ లో తిడుతున్నారు. అలాంటి దిక్కుమాల ఫస్ట్ చంద్రబాబు గారు ఈ పొత్తు కనుక పర్ఫెక్ట్ గా ఉండాలి, ఒకళ్ళ ఓటు ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలి అనుకుంటే ముందు రాధాకృష్ణ అనేటువంటి ఒక దగుల్బాజీని కంట్రోల్ పెట్టాలి. అంటే ఆయన అనకూడదు పెద్ద ఆయన గారు, కానీ దగుల్బాజీ జర్నలిజం చేసేది ఆయనే. చంద్రబాబు కోసం చివరికి పెళ్ళాన్ని కూడా వ్యభిచారిగా చూపెడతాడు, లేకపోతే వ్యభిచారిని కూడా పెళ్ళని ఆయన భార్యని అనట్లేదు, ఎవరి వారిలైనా సరే. అట్లాంటి ఒక దుర్మార్గమైనటువంటి పోకడగా పోతుంటాడు ఆయన. మంచి వాళ్ళని దరిద్రులుగా చూపెడతాడు, దరిద్రుల్ని మంచి వాళ్ళగా చూపెడుతుంటాడు. ఆయన అంత వికృతమైన జర్నలిజం చేస్తాడు. కాబట్టి అక్కడ ఎన్ని రోజుల నుంచి చంద్రబాబు నాయుడు తపన పడుతున్నాడో మనకు తెలుసు. అలాంటి మనిషిని ఎన్డీఏ వాళ్ళే బతిన్లాడి పిలుస్తున్నారు అన్నటువంటి బిల్డప్ ఇస్తున్నాడు. అట్లాగే రేపు కూడా పొత్తుల దగ్గర నుంచి ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్కి అయినా సరే వాళ్ళు అడుగుతున్నది డౌన్ ప్లే చేస్తున్నాడు, వీళ్ళు ఇస్తున్నది హైలైట్ చేస్తారు. ఆయనకి కూడా ఇష్టం లేదా ఏంటి పొత్తు? ఆయనకి పొత్తులు కావాలి.